హలో ఎవ్రీవన్, దేవదారాకు అందరికీ తెలిసే ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ సీజన్ వస్తే ఈ ఆకుతో తాలింపు చేసుకునేసి రసంలో 2 days పాటు తినేవాళ్ళంట. అలా మేము తింటూ ఉన్నాం కాబట్టి మాకు అలవాటైంది. కాబట్టి ఇప్పుడు ఈ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకునేసి పుల్లలేమీ లేకుండా ఇలా చెరిగామంటే ఆకు తనిగా పుల్లలు తనిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసి ఒక 2 times వాష్ చేసుకునేసి కుక్కర్లో వేసుకునేసి సాల్ట్ వాటర్ వేసి ఒక 5 whistles రానిచ్చామంటే ఆకు బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా ఉడికిన దాన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకునేసి చేత్తో బాగా ఇలా వాటర్ ఏమీ లేకుండా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో ఉప్పు, కారము, శనగగింజల పొడి కొద్దిగా ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసుకొని ఆకులోకి అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసుకునేసి తెల్లగడ్డ, ఇంటి వడియం వేసి ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకుని ఆకు కూడా వేసుకొని అంతా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా దేవదారి ఆకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ for watching. Please subscribe my channel. Bye.